ఒకప్పటి మీ సహచరులు వారి నుంచి విభేదించి మీరు బయటకు వచ్చారు కదా. ఇవాళ జరుగుతున్న పరిణామాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? వాళ్ళు ఈ పని చాలా కాలం క్రితమే చేయాల్సింది అనిపించింది. ఎప్పుడైతే నిర్బంధం ప్రారంభమైందో 1984 ఎన్టీ రామారావు పడిపోయి మళ్ళీ ఎలక్షన్లు పెట్టిన తర్వాత అప్పుడు నిర్బంధాన్ని బాగా సీరియస్గా ప్రతిపాదించినారు. ఎంత సీరియస్గానంటే జైలు బయట అరెస్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళని కాల్చి చంపేసి ఆ తర్వాత బూడిద కూడా లేకుండా చేసినారు ఒక 50 మందిని. దానివల్ల 1989 ఎలక్షన్లలో ప్రత్యక్షంగా పరోక్షంగా పీపుల్స్ పార్టీ ఎన్నికల బహిష్కరణ పిలిపించినా సరే ప్రజలు దాన్ని ధిక్కరించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినారు. అట్లా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు అధికారంలోకి వచ్చినారు. తనకు ఆ విషయం తెలుసు. అందువల్ల మీరు బహిరంగ సభలు పెట్టుకోండి, ఎంత అంటే అంత చేసుకోండి. కొండపల్లి సీతారామయ్య గారికి ఆరోగ్యం బాగలేదట, నేను వైద్య బృందాన్ని కూడా పంపిస్తాను, ఎవరికైనా ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి ఆహ్వానించి అపారమైన గౌరవంతో ఆహ్వానించారు. మీరు ఆ అపారమైన గౌరవంతో ఆహ్వానించినప్పుడే గద్దరు బయటకు వచ్చినాడు, నేను బయటకు వచ్చినాను, వరవరావు కూడా జైలు నుంచి బయటకు వచ్చినారు. ఆ తర్వాత మీకు తెలుసు 1990 నుంచి బహిరంగ ఉద్యమాలు అద్భుతంగా జరిగినాయి. ఆ తర్వాత 90 రాజకీయ పోరాటంలో తెలంగాణ వాళ్ళని వదిలివేసి ఆంధ్ర వాళ్ళు రావడం కోసం ప్రతిసారి కుట్రలు చేస్తున్న విషయం మన అందరికీ తెలుసు. అట్లా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం పాత బస్తీలో అల్లరి సృష్టించడం, ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి రాజీనామా చేయడం, ఆయన వచ్చిన తర్వాత తీవ్రమైన నిర్బంధం ప్రవేశపెట్టి చివరికి పీపుల్స్ పార్టీని నిషేధించారు. జనార్దన్ రెడ్డి నిషేధించాల్సిన అవసరమే లేదు నిజానికి అప్పుడు. అట్లా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు అధికారం, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అధికారం మళ్ళీ అలాగే నిర్బంధం ప్రయోగిస్తే చివరికి మళ్ళీ 2003లో కూడా కాంగ్రెస్కే మద్దతు ఇచ్చి ప్రత్యక్షంగా పరోక్ష మద్దతు ఇచ్చి వాళ్ళు మనకు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డారు. అయితే ఈ పద్ధతిలో ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చే బదులుగా ప్రత్యక్షంగా బహుజన సమాజ్ పార్టీ లాగా, సిపిఐ లాగా, సిపిఎం లాగా మేము బయట నుంచి అయినా సరే లోపల నుంచి అయినా మద్దతు ఇస్తాము అని చెప్పి ప్రకటించి ఉంటే మన ఓట్లకు బార్గెనింగ్ కెపాసిటీ ఉండేది. మన డిమాండ్లు ఒక ట్రేడ్ యూనియన్ లాగా, ఒక సిపిఐ లాగా అడిగి మనం ఇవి నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉండేది. ఆ అవకాశాన్ని కోల్పోయినాము. వాళ్ళు ఎదిగిన తర్వాత మళ్ళీ మన మీద నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ఉదాహరణకి మావోయిస్ట్ పార్టీ లేకుండా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో సిపిఎంను ఎదిరించి అధికారంకి వచ్చే అవకాశమే లేదు. కిషన్జీ గారు అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ అద్భుతంగా సహకరించినారు సిపిఎం యొక్క నిర్బంధాన్ని వ్యతిరేకించుకోవడం. ఈమె అధికారంకి వచ్చిన తర్వాత 1-2 సంవత్సరాల లోపల కిషన్జీ గారిని ఎన్కౌంటర్ చేసి చంపేసినారు. ఇదంతా దేనివల్ల జరిగింది? మనం ఎన్నికలని బహిష్కరించడం వల్ల జరిగింది. అంటే ఎన్నికలతోటి ఆ ఓట్లతోటి వచ్చేటువంటి ఏదైతే పవర్ ఉందో బార్గెనింగ్ కెపాసిటీ ప్రజల యొక్క ఓట్లు వేయకుండా చేసినాము, ఆ ఓట్లతోటి మనం బార్గెనింగ్ చేయలేకపోయినాము. కనుక ఈ నష్టాలు జరుగుతూ వచ్చినాయి. కనుక ఈ నిర్ణయం అప్పుడే తీసుకుని మేము 1977 నుంచి 1984 దాకా జరిగినటువంటి ఉద్యమం నాకు తెలిసి అద్భుతమైనటువంటి ఉద్యమం. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రైతుల సంఘాలు, పౌరకుల సంఘాలు, విప్లవ రచయితల సంఘాలు, టీచర్ల సంఘాలు, ఎన్జిఓల సంఘాలు, ఆర్టిస్ట్ సంఘాలు, సింగరేణి కార్మిక సమాఖ్య, ఇవన్నీ ఒక 2 నెలల పాటు దక్షిణ భారతదేశం అంతటా 360 రైళ్లు బంద్ అయిపోయినాయి సింగరేణి సమ్మె వల్ల. 2 నెలల పైన సమ్మె చేస్తే బొగ్గు ఉత్పత్తి లేక. ఇంత గొప్ప శక్తి సామర్థ్యాలు సాధించుకున్నటువంటి ఈ ఉద్యమం ఇవాళ ఇలా కావడానికి కేవలం మనం నిర్బంధాలకు గురి కావడానికి మనం ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేకపోవడం, ఆ తర్వాత నిర్బంధానికి సంబంధించినటువంటి అనేక సంఘటనలు జరగడం. ఆ సంఘటనలు జరగకుండా చూసుకుంటే మనకు ఈ నిర్బంధాలు ఉండేవి కాదు. ఈ బహుజన సమాజ్ పార్టీ లాగా, సిపిఐ లాగా, సిపిఎం లాగా సోషలిస్ట్ అయినటువంటి ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్, ఇప్పుడు దాకా ఉన్నటువంటి నితీష్ కుమార్, రామ్మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ పెట్టినటువంటి ఆ మార్గంలో కనుక మనం నడిపించి ఉంటే ఈ నిర్బంధం ఉండేవి. ఎందువల్ల వాళ్ళు ఒకే మార్గంలో వెళ్ళవలసి వచ్చే కారణం ఏమంటారు? మరి ఒక తాత్విక రంగంలో, చారిత్రక రంగంలో ఒక మార్క్స్ ఒక పొరపాటు చేశాడు. ఫ్రాన్స్లో పెద్ద విప్లవం జరిగింది, స్వేచ్ఛ సమర్థం సౌభాతృత్వం అనేటువంటి ఉద్యమం జరిగింది. దాంతో అక్కడ ఫ్రెంచ్ సోషలిస్టులు అధికారంలోకి వచ్చినారు, బ్లాంకిస్టులు. వచ్చిన తర్వాత వాళ్ళని అక్కడ ఉన్నటువంటి రాజరికానికి అనుకూలంగా ఉన్నటువంటి సైన్యాధికారులు ఈ 72 రోజులు జరిగినటువంటి విప్లవ ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళని చంపేసినారు.
అప్పుడు ఇది దుందుడుకు చర్య, అసలు విప్లవం చేయాల్సింది కాదని అన్నటువంటి మార్క్స్ ఎంగెల్స్లు వాళ్ళందరూ చనిపోయిన తర్వాత దాన్ని గొప్ప ఉద్యమం అని చెప్పి ప్రకటిస్తూ, ఆ తర్వాత దాని గుణపాఠాలనే పేరు మీద మనకు కూడా సొంత సైన్యం ఉండాలి, మన విప్లవోద్యమం సొంత సైన్యం తయారు చేసుకోవాలని చెప్పి సూత్రీకరణ చేసినాడు. నిజానికి అది ఆవేశపూరితంగా చేసిందో మరి ఏంటో తెలియదు, కానీ అక్కడ ఫ్రెంచ్ సోషలిస్ట్ ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళు బహుళ పార్టీ వ్యవస్థను కలిసి పనిచేద్దామని అంటున్నారు, దాన్ని విభేదించి వీళ్ళు ఏకపార్టీ వ్యవస్థను ప్రతిపాదించినారు. ఆ తర్వాత ఇప్పుడు సాయుధ పోరాటం అన్నారు. మరి ఈ మార్క్స్ ఎంగెల్స్లే భారతదేశంలో 1857లో జరిగినటువంటి ప్రథమ స్వాతంత్ర పోరాటం బహదూర్ షా నాయకత్వంలో అందరు రాజులు సంస్థానాధీశులు బ్రిటిష్ ప్రభుత్వానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఇది గొప్ప స్వాతంత్ర పోరాటం అని చెప్పి పెద్ద పుస్తకం రాసినారు. ఆ లండన్ లైబ్రరీ పుస్తకాలన్నీ చదివేసి అసలు ఎక్కడెక్కడ ఎలాంటి సైనికులు మన భారతీయ సైనికులు తిరుగుబాటు చేసినారు రాసినారు. అదే పద్ధతిని ఇక్కడ ఇట్లా తిరుగుబాటు అయితే చేసినారో సైన్యం, అక్కడ కూడా ఆ సైన్యం ప్రభుత్వంలో ఉండే సైన్యం కూడా తిరుగుబాటు చేసి ఆ తర్వాత మనం ఇంట కలుపుకోవాలని రాస్తే సరిపోయింది. ఇది అలా రాయకుండా సొంత సైన్యం తయారు చేసుకోమన్నారు. దానివల్ల ఇప్పుడు ఈ 150 సంవత్సరాలుగా ఎన్ని నష్టాలు జరిగినాయో మనందరికీ తెలుసు. అంటే మార్క్సిజాన్ని అర్థం చేసుకోవడంలో ఒక పొరపాటు, దాన్ని అనుభవించడంలో ఇంకో పొరపాటు జరిగిందంటారా? అవును. మన దేశ పరిస్థితులు వేరు, భారతదేశ పరిస్థితులు వేరు, రష్యా పరిస్థితులు వేరు, చైనా పరిస్థితులు వేరు. రష్యాలో ఆయన ఒక పద్ధతిలో మొగిడిపోయినాడు. కొంతకాలం వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు, ఆ తర్వాత దాన్ని వదిలేశారు. మావోకి అయితే పార్లమెంట్ ఉండే అవకాశం రాలేదు, లాంగ్ మార్చ్ చేశారు. మన దగ్గర లాంగ్ మార్చ్ బదులు మన దగ్గర ఏం జరిగింది, 1929లోనే స్వాతంత్రం వస్తుందని చెప్పేసి గాంధీజీ ప్రకటించినాడు. కానీ ప్రపంచ యుద్ధాల వల్ల అది ఆలస్యమై 20 సంవత్సరాలు ఆలస్యమై 1945లో మనకు వచ్చింది. 1945లో చెప్పినారు, 40 ఇవ్వడం జరిగింది. మన భారతదేశం ఏం జరిగింది, మన దగ్గర సాయుధ పోరాటం జరగలేదా? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చారు మజుందార్ లాంటి వాళ్ళు కానీ నక్సలైట్లు కానీ ఎవరు లేకముందే 169 తిరుగుబాట్లు చేసినారు. వెన్నకంటి రాఘవయ్య గారు దాని మీద పెద్ద పుస్తకం రాసినారు. అట్లాంటి 169 పోరాటం అది ప్రజల యొక్క అవసరం, ఆదివాసుల యొక్క అవసరం. అట్లా చేసినటువంటి పోరాటాలు ఉండగా ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం మొదటి ఇది ప్రథమ భారత స్వాతంత్ర పోరాటం అనేది జరిగిన తర్వాత మనం దీన్ని ఇది ఆదర్శంగా తీసుకోకుండా వాళ్ళు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ ప్రభుత్వం మొదటి నుంచి ఒక గొప్ప పని చేస్తూ వస్తున్నారు. ఎక్కడ జర్మనీలో కానీ ఫ్రాన్స్లో కానీ యుద్ధాలు జరిగితే అంతర్గత సంఘర్షణ జరిగితే దాని నుంచి గుణపాఠాలు తీసుకొని తనకు తాను ఎప్పటికప్పుడు సంస్కరణలు పెట్టుకుంటుంది, సమాజాన్ని సంస్కరణ పెట్టుకుంటుంది. అందువల్ల మనకి ఇక్కడ తిరుగుబాటు జరగగానే, ఫ్రాన్స్లో తిరుగుబాటు జరగగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని 1883లో రాబర్ట్ హ్యూమ్ నాయకత్వంలో పెట్టి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే మీరు దరఖాస్తు ఇవ్వండి. దరఖాస్తు అనేది ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి అత్యంత ప్రాథమికమైన ప్రధానమైన ఇష్యూ. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికైనా సరే దరఖాస్తు ఇవ్వాలి, గవర్నర్కైనా ఇవ్వాలి, ముఖ్యమంత్రికైనా ఇవ్వాలి. అంటే ప్రజాస్వామ్యం అంటేనే దరఖాస్తు ఇవ్వడం. ఆ దరఖాస్తు ద్వారా 15 రోజులకు 20 రోజులకు ఆ సమస్య పరిష్కరించడం అవుతుందా కాదా చెప్పడం జరగాలి. ఈ దరఖాస్తు యొక్క ప్రాధాన్యతని, దరఖాస్తు అంటే ప్రజాస్వామ్యం, అది లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. అలాంటి దాన్ని ప్రారంభించిన తర్వాత మనకు గోఖలే వచ్చినాడు, వీళ్ళు చాలా లాలా లజపతి గారు వచ్చినారు, ఆ తర్వాత బాలగంగాధర్ తిలక్ గారు వచ్చినారు. బాలగంగాధర్ గారు పోతూ గాంధీజీ నాయకత్వం వచ్చింది. గాంధీజీ నాయకత్వం తర్వాత మనకు సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే ఆయన గొనిగినాడు, నా పద్ధతిలో నడవదని. అప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్ పెట్టినాడు సుభాష్ చంద్రబోస్. అలాగే జిన్నా వచ్చినాడు, అలాగే అంబేద్కర్ వచ్చినాడు. అంటే మనకు గాంధీ ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, ఆ తర్వాత జిన్నా ఉన్నాడు, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలు ఉన్నాయి, రామన్న లోహియా ఉన్నాడు. ఇన్ని రకాల ఉద్యమాలు ఇక్కడ మన దగ్గర జరుగుతున్నాయి. ఇది మన దేశ పరిస్థితులు.